వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. పూర్వకాలంలో రాజులు తమ పాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలంటే మారువేషాల్లో గ్రామాలకు వెళ్ళి ప్రజలతో మమేకమై వారి నుంచి సమస్యలు అడిగి తెలుసుకునేవారు. అయితే నేటి రాజకీయ యుగంలో పెను మార్పులు సంభవించాయి. రాజకీయ నాయకులు ప్రస్తుతం అధికార ఏజెన్సీలను, కొన్ని ప్రైవేటు సర్వే సంస్థలను ఆశ్రయిస్తున్నారు. తాజాగా కొన్ని రాష్ట్రీయ ప్రాంతీయ పార్టీలు కోట్ల వ్యయం చేసి సర్వే సంస్థలను నియమించుకుంటున్నాయి. అసలు కోట్ల పెట్టి ఈ సర్వే సంస్థలను ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు అన్న వివరాలను అడిగి తెలుసుకునేందుకు మన స్టూడియోకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డిప్యూటీ సెక్రటరీ బండపల్లి అకులప్ప గారు, వీసీకే పార్టీ రాష్ట్ర నాయకులు, మహాజనపత్రిక సంపాదకులు పిటిఎం శివప్రసాద్ గారు వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే అకులప్ప సార్. నమస్తే సార్, చెప్పండి, రాజకీయ పార్టీ నాయకులు కోట్ల వ్యయం చేసి సర్వే సంస్థలను ఎందుకు ఆశ్రయిస్తున్నారు? రాజకీయ పార్టీలు సర్వే సంస్థలను ఆశ్రయించడం అనేది ఇప్పుడు వచ్చింది కాదు. మొట్టమొదటిగా అమెరికా దేశం 1824లో అమెరికాలో జరిగిన ప్రెసిడెన్సీ ఎలక్షన్స్లో మొట్టమొదటిసారిగా సర్వేలు అనేటివి జరిగాయి. అప్పుడు 1824లో 5 మంది సభ్యులు నిలబడితే ప్రెసిడెంట్గా ఒక్కరికి కూడా మెజారిటీ ఓట్స్ రావు అని అప్పుడు ఒక సర్వే సంస్థ వెల్లడి చేసింది. అదేవిధంగా డిసెంబర్లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్కరికి వైస్ ప్రెసిడెంట్గా జాన్ కాన్ ఎన్నికయ్యాడు, కానీ ప్రెసిడెంట్గా ఏ ఒక్కరు ఎన్నిక కాల. మళ్ళీ రాష్ట్రాల డెలిగేట్స్ ఓట్స్ తీసుకొని యాడమ్స్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఆ సర్వే సంస్థలు చెప్పింది నిజమయ్యేసరికి సర్వే సంస్థలపైన రాజకీయ పార్టీలకు, ప్రజలకు నమ్మకం కలగడం అనేది 1824 నుంచి 200 సంవత్సరాల నుంచి వస్తూ వచ్చింది. అదే అంశం రాను ఈ మధ్య కాలంలో ప్రాంతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా సర్వే సంస్థలు వెలుగులోకి వచ్చినాయి. మనకు కూడా ఒక 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో కూడా సర్వే సంస్థలపైన ఆధారపడడం అనేది ప్రారంభమైంది. సార్, చెప్పండి శివప్రసాద్ గారు, ఈ సర్వే సంస్థల ఆధారంగా రాజకీయ పార్టీ నాయకులు టిక్కెట్లు కేటాయించడం ఎంతవరకు సమంజసం అంటారు? అది సమంజసమైంది కాదు సార్, చాలా అన్యాయం అది. ఎందుకంటే ప్రజలకి నాయకునికి మధ్య సంబంధాలని ఇంకెవరో స్ట్రాటజిస్టులు, వ్యూహకర్తలు లేకుంటే సర్వే సంస్థలు వచ్చి చెప్పడం అనేది అసలు అర్ధరహితమైన విషయం అది. ఎందుకంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో నాయకుడికి తెలియాలి, నాయకుడు ప్రజలకు మేలు చేస్తున్నాడా లేదా ప్రజలకు తెలియాలి. మధ్యలో వ్యూహకర్తలనే అసలు అది రాజ్యాంగేతర వ్యవహారం, అది అసలు రాజ్యాంగంలో లేదు. అది రాజ్యాంగంలో కార్యనిర్వాహక వర్గం ఉంటుంది, లేకుంటే లెజిస్లేచర్ ఉంటుంది, లేదా మీడియా ఉంటుంది. ఇది చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఎన్నికల వ్యవస్థలో ఇవి ఉంటాయి. కానీ ఏదైతే ఈ స్ట్రాటజిస్టులు, సర్వేలు ఇవి వచ్చినాయో ఇది రాజ్యాంగానికి అతీతమైనటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటైంది. ఇది చాలా ప్రమాదకరం. ఇది ఎంత ప్రమాదకరమైందంటే మనము ఒక నాయకుడు మంచోడా చెడ్డోడా అనేది ఆ నియోజకవర్గంలో ప్రజలు తెలుస్తారు. మామూలుగా ఆ ప్రజలు ఒకవేళ ఆ పార్టీల అధినేతలకి చెప్పుకోవచ్చు ఒకవేళ చెడ్డోడైతే. కానీ ప్రజలకి అవకాశం ఇవ్వకుండా ఇక్కడ సర్వే సంస్థలు అవే తేల్చేస్తూ ఉన్నాయి. ఈ నాయకుడు మంచోడా కాదా అనేది వీళ్ళే తేల్చేసి చెప్పేయడం అనేది ప్రజల యొక్క అభిప్రాయాన్ని చంపేయడం. కొంతమంది నాయకులు చాలా నిబద్ధతతో, నిజాయితీతో పనిచేస్తున్నారు. అయితే ఈ సర్వే సంస్థల ఆధారంగా చాలామంది టికెట్లు గల్లంతైపోతున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఈ వాస్తవం నిజంగా మన కళ్ళ ముందర జరుగుతానే కదా. నీకు టికెట్ లేదు, నీకు టికెట్ లేదు. ఇదివరకు అట్లా ఉండేది కాదు. ఒక 10 ఏళ్ళు వెనకాలకు పోతే మనము చాలామంది మంచి పర్ఫార్మెన్స్ ఉంటే వాళ్ళే కంటిన్యూ అయ్యేవాళ్ళు, లేదా అక్కడక్కడ ఏదో స్వల్ప మార్పులు ఉండేటివి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే 80% సీట్స్ గల్లంతు, 50% సీట్స్ గల్లంతు, ఇట్లాంటిది ఒక వ్యవహారం వచ్చేసింది. ఇది నిజంగా సమంజసమైంది కాదు, భవిష్యత్తు కూడా మంచిది కదా సార్. ఇది ఈ సర్వేలు చేసేవాళ్ళు ఇప్పుడు సపోజు ఒక సర్వే ఒక పార్టీతో వ్యూహకర్తగా పనిచేస్తుంటారు. ఆ పార్టీకి సంబంధించిన ప్లస్లు మైనస్లు వాళ్ళకు తెలిసే ఉంటాయి.
ఒక్కసారిగా వాళ్ళకు అపోజిట్ పార్టీలోకి జాయిన్ అయిపోతే ఈ మైనస్లు వాళ్ళకు చెప్తే ఇంతకుముందు ఉన్న పార్టీకి నష్టము చేకూరుతుందా లేదా చెప్పు. ఇప్పుడు ప్లస్లు మైనస్లు అంటే రాజకీయ ఊహకర్తను ఒక పార్టీ నియమించుకుంటారు. అతను తనతోనే ఉంటాడా, ఇంకొక పార్టీకి వెళ్ళిపోతాడా అనే నమ్మకము ఆ వ్యూహకర్తను నియమించుకునేటప్పుడు ఆ రాజకీయ పార్టీలకు ఉండాలి. లేదు, వెళ్ళాడు అవతల పార్టీ వైపు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఏవైతే ప్లస్లు ఉన్నాయి ఏవైతే మైనస్లు ఉన్నాయి ఇతనికి కూడా తెలిసి ఉంటుంది. ఈ రాజకీయ పార్టీకి కూడా తన మైనస్లు అతను చర్చించుకొని ఉంటాడు. ఆ విషయాలు ఏ విషయాలు చెప్తాడు అనేది ఈ రాజకీయ పార్టీకి కూడా తెలుసు. మన మైనస్లు ఇవి చెప్తాడేమో అని అవి ముందుగానే వీళ్ళు జాగ్రత్త పడతారు. ఈ విషయాలు చెప్తారు, దానికి కౌంటర్ ఎట్లా అని చెప్పనేసి వీళ్ళు ప్రిపేర్ అవుతారు. ఆ విధంగా రాజకీయ పార్టీలు ప్రిపేర్ అయిపోతాయి. మన వ్యూహకర్త అటువైపు వెళ్ళిపోయినాడు అంటానే మన విషయాలు ఏ విషయాలు అతను ఆ పక్క చెప్పగలడు, దానికి మన కౌంటర్ ఏమి అని వీళ్ళు ప్రిపేర్ అయిపోతారు. కాబట్టి దాంతో నష్టము ఉండదు, లాభము ఉండదు. సార్ మీరు చెప్పండి, ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుని కలిసిన దానివల్ల ఇది తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరుతుందా నష్టం చేకూరుతుందా? సరే, ప్రశాంత్ కిషోర్ అన్నారు కాబట్టి ఆయన గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనము. ప్రశాంత్ కిషోర్ వల్ల భారత రాజకీయాలు చాలా భ్రష్టు కొట్టిపోయినాయి సార్. ఏ విధంగా? రాజకీయాల్లో విలువలు లేకుండా ఇదివరకు ఇప్పుడు మోడీని దేశానికి ఒక ప్రధానిగా ఎక్స్పోజ్ చేయడానికి, అంటే బీజేపీకి మోడీనే దిక్కు అని చూపించడానికి ప్రశాంత్ కిషోర్ ఆ రోజు నానా తంటాలు పడి ప్రజెంట్ చేశాడు. అయిన తర్వాత మీరు పరిణామాలు చూడండి. ఆయన అనుకున్న లక్ష్యం ప్రకారము వివిధ స్టేట్లలో పబ్లిసిటీ చేసి, అంటే గుజరాత్లో జరిగేటటువంటి పరిణామాలు అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేసి మోడీని బీజేపీకి ఒక బలమైన నాయకుడిగా, బీజేపీకి మోడీనే దిక్కు అనే స్థాయికి తీసుకెళ్ళి సక్సెస్ అయిన తర్వాత బీజేపీతో ఉన్నాడు. బీజేపీ వల్ల వెలుగులోకి వచ్చింది ప్రశాంత్ కిషోర్. అంటే పర్టికులర్గా మోడీ వల్ల ప్రశాంత్ కిషోర్ అనే ఆ వ్యక్తి వెలుగులోకి వచ్చాడు. అంతకుముందు సార్ అన్నట్లు 200 సంవత్సరాలుగా సర్వేలు వ్యూహకర్తలు ఉండొచ్చు, కానీ అవి కొన్ని విలువలతో కూడి ఉండేటివి. ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ వచ్చాడో, మోడీని ఎక్స్పోజ్ చేశాడు ప్రధాని అయిన తర్వాత, అక్కడ ఆగాడా మమతా బెనర్జీకి మళ్ళీ వెళ్ళి ప్రచారం చేశాడు. మమతా బెనర్జీకి అంటే ఎట్లా చేస్తాడు అంటే ఒక నీతి లేదా? అట్లనే లాస్ట్ ఎలక్షన్స్లో ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, చేయబోతారు అని అనుకుందాం చంద్రబాబు నాయుడు గారికి. అంటే ఇదంతా కూడా ప్రశాంత్ కిషోర్ అనే ఆయన ఈ సర్వే వ్యవస్థని, ఏదైతే ఈ స్ట్రాటజీస్ ఇచ్చేటటువంటి వ్యవస్థ ఉందో, దీన్ని రాజకీయ వ్యభిచారంగా మార్చేసాడు. వాస్తవంగా మాట్లాడాలంటే నీతి లేదు దీంట్లో. ఈరోజు వీడు చేసింటాడు, రేపు అక్కడికి వెళ్ళిపోతాడు. ప్రశాంత్ కిషోర్ వల్ల అసలు ఈ వ్యూహకర్తలనే ఆ వ్యవస్థని ఇంక వద్దు అని ప్రజలు అనుకునేటటువంటి పరిస్థితికి ఈరోజు దిగజార్చేసింది. కాబట్టి ఇప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ రావడం వల్ల ఒకవేళ చంద్రబాబు నాయుడికి మేలు జరుగుతుందా, జగన్మోహన్ రెడ్డికి మేలు జరుగుతుందా అంటే ఎవరికి మేలు జరుగుతుందో కానీ ప్రజలకు మాత్రం నష్టం జరుగుతుంది. ఎవరైతే ప్రశాంత్ కిషోర్ లాంటి బ్రోకర్లని వ్యూహకర్తలుగా పెట్టుకుంటారో, అంటే ప్రజలతో సంబంధమే లేకుండా వాడే చేసుకుంటామంటే, అంటే ప్రజలకు ఏమి నీడో ఏమి అవసరమో దాని మీద అజెండా రెడీ కావాలా రాజకీయ పార్టీలకి. అట్లా కాకుండా ఇప్పుడు ఏమైపోయింది, స్ట్రాటజిస్ట్ ఎట్లా ఇస్తే గెలవడం మాత్రమే ముఖ్యం, ప్రజలతో సంబంధం లే. అబద్ధాలు చెప్దామా, లేదంటే అబద్ధపు ప్రచారం చేద్దామా, లేకుంటే ఐటీ సెల్స్ను వాడుకొని దాంట్లో తప్పుడు ప్రచారాలు చేసి వాళ్ళు అనుకున్న లీడర్ని ప్రజెంట్ చేసి గెలుచుకునే ప్రయత్నం చేద్దామా అనేటటువంటి వ్యూహం జరుగుతుంది. కానీ వీళ్ళు ఎవరు గెలిచినా ప్రజలు ఓడిపోయినట్లే. వ్యూహకర్తల వల్ల ఎవడన్నా గెలిచినాడా అంటే ప్రజలు ఓడిపోయినట్లే. కాబట్టి నిజమైన రాజకీయ పార్టీలు అనుకుంటే వ్యూహకర్తల్ని పక్కన పెట్టాలి. కాదు సార్, అక్లబ్ సార్, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫుల్ టైం వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. గతంలో పనిచేశారు, ఇప్పుడు కూడా ఆ పార్టీకి అతనికి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని కలిసి తర్వాత బయట వచ్చి నేను మర్యాదపూర్వకంగా కలిశాను, దీంట్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశము లేదని చెప్పడం దేనికి నిదర్శనం అంటారు సార్ మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ప్రశాంత్ కిషోర్కు ఒక సిద్ధాంతం లేదు, ఒక నీతి లేదు,
ఓ నిబద్ధత లేదు. ఎలా అంటే ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీకి మద్దతుగా బీజేపీకి పనిచేసిన వ్యక్తి వెంటనే ఆయన దేవుడు అని చెప్పని తన మాధ్యమాల ద్వారా చూపించిన వ్యక్తి వెంటనే మమతా బెనర్జీని దేవతగా చూపించాడు. వాళ్ళిద్దరికీ పొలిటికల్ రైవల్టీ ఉంది. ఇప్పుడు 5 ఏళ్ళ సంవత్సరం ముందు నరేంద్ర మోడీని దేవుడు అన్న వ్యక్తి సంవత్సరం తర్వాత మమతా బెనర్జీని దేవత అన్నాడు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వీరుడు అని చెప్పిన డిజిటల్ మీడియా సోషల్ మీడియాలో ఇవి చేసిన వ్యక్తి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అనుకున్నట్టు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా పనిచేస్తే చంద్రబాబు నాయుడు అంటారు. అతన్ని గురించి అతను డబ్బులు తీసుకొని ఒక ఏజెన్సీగా తీసుకొని కోట్ల రూపాయలు తీసుకొని కరెక్ట్గా చెప్పాలంటే రాజకీయ నాయకుడికి ఎన్నికలు జరిగేటప్పుడు ప్రజలకు ఏం అవసరమో తాను నేను చేస్తాను అని నాయకుడు చెప్తాడు. వాటిని నమ్మిన వాళ్ళు ఓట్లేస్తారు. ఓట్లేస్తే గెలుపొందుతారు. కానీ ఈ మధ్యలో ఈ వ్యూహకర్తల పని ఏమిటి? నేరం, కరెక్ట్గా చెప్పాలంటే నేరం చేయడం. అంటే సపరేట్ ఒక మాధ్యమాల్లో దీన్నో లేనిది ఉన్నట్టుగా చూపించి భ్రమింపజేసి కులాల్లో చిచ్చు పెట్టి ఆ పలానా నాయకుడు ఎక్కువ కులాలని కులాల మధ్య చిచ్చు పెట్టి లేనిది ఉన్నట్టు భ్రమింపజేసి ఈ నేరం చేసి వ్యూహకర్తగా పనిచేస్తున్నాడు. కాబట్టి అలాంటి దాన్ని పూర్తిగా ప్రభుత్వాల చర్యలు తీసుకుని వ్యూహకర్త అనే అంశాన్ని తొలగిస్తే అన్ని రాజకీయ పార్టీలు బాగుంటుంది. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ 6 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తూ ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు. ఈ పరిస్థితుల్లో రాజకీయ గందరగోళానికి ఏం దారితీసే పరిస్థితులు లేవంటారా? రాజకీయ గందరగోళానికి ఆ పరిస్థితులు ఏం దారి తీయవు, కానీ రాజకీయాల్లో గందరగోళం సృష్టించడానికే ఆయన కలిసినాడు. ఆయన కలవడమే గందరగోళం సృష్టించడానికి. ఎందుకంటే ఒక ప్యాటర్న్ ఇప్పుడు ఉంటుంది, దీన్ని డిస్టర్బ్ చేయాల. దీన్ని డిస్టర్బ్ చేయడానికే ప్రశాంత్ కిషోర్ వచ్చేది. అది వైసీపీ తరఫున వచ్చినా కూడా ఆ వ్యూహం అదే, ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి పోయినా కూడా వ్యూహం అదే. సో ఏదో జరగబోతుంది రాష్ట్రంలో. కుల ఘర్షణలు పెడతారా, లేకుంటే చంద్రబాబు నాయుడు కాలించేసి కట్టుకడతారా, లేకుంటే ఎవరు లోకేష్కి ఏమన్నా ఏదన్నా దాడి చేయిస్తారా, ఏదో ఒకటి సెంటిమెంట్ను క్యాస్ట్ పేరుతోనూ నాయకునికి ఏదన్నా గాయాలు చేసి ఇప్పుడు మమతా బెనర్జీ కట్టుకట్టినప్పుడు ఇట్లా ఏదో ఒకటి చేయడానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేస్తాడు. అది దాని పర్యవసానం ఏదో రాష్ట్రంలో జరగబోతుంది. కాబట్టి అది దీని వెనకాల ఏదో పెద్ద మతలబే ఉంది. బట్ అది ఏంటనేది మనం ప్రజలు చూస్తాం. కాకపోతే ఇప్పటికైనా ప్రజలు ఇట్లాంటి దుర్మార్గులు ఎవరైతే రాజకీయ నాయకుల పంచం చేరి డబ్బుల కోసమని ప్రజల్ని వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారో ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి దుర్మార్గులు, వాళ్ళ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వదిలే ఐటీసీల్లో వదిలేటటువంటి అబద్ధపు ప్రచారాలు, దుష్ప్రచారాలు, ఇవన్నిటిని కూడా కొంచెం అప్రమత్తంగా ప్రజలు ఆలోచించుకుంటే రాష్ట్రంలో విపత్తు రాకుండా చూసుకోవచ్చు. లేదంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదో విపత్తు తెచ్చిపెట్టేదానికి ప్రశాంత్ కిషోర్ రాష్ట్రానికి వస్తూ ఉన్నాడు. సార్ మీరు చెప్పండి, అసలు ప్రజాస్వామ్యంలో ఈ వ్యూహకర్తలు అవసరం అంటారా మీరు? ప్రజాస్వామ్యంలో ప్రజలు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల్ని ఎన్నుకుంటారు. వ్యూహకర్త అనే అంశమే లేదు. వ్యూహకర్త అనేది ప్రజాస్వామ్యంలో లేనే లేదు. కానీ కేవలం ప్రజలను మభ్యపెట్టే ఒక అంశమే వ్యూహకర్త. అది నేరం. ఎన్నికల కమిషన్ నిజంగా పనిచేస్తే వ్యూహకర్త అని నియమించుకుంటే ఆ రాజకీయ పార్టీని బ్యాన్ చేయాలా? వ్యూహకర్త ఏం చేస్తాడండి? అసలు రాజకీయ పార్టీ తన మేనిఫెస్టోలో ఏం చేస్తాం, ప్రజలకు మమ్మల్ని నమ్మండి, మేము ఈ విధంగా మీకు మంచి సుపరిపాలన అందిస్తామని చెప్తారు. వాళ్ళని నమ్మి ఓట్లేస్తారు. ఆడికి అయిపోయింది. వ్యూహం ఏముంది? ఇది యుద్ధం కాదు. వ్యూహం పనేదానికి వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు పని చేయలేదు అనేదానికి అధికార పార్టీలో అధికారంలో ఉన్న పార్టీకి అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ఇంటెలిజెన్స్ పోలీసులు ఉంటారు. వాళ్ళు ఈ విధంగా పాలన ఉంది, పలానా చోట బాగుంది, పలానా చోట బాగలేదు అని ప్రభుత్వానికి అధికారంలో ఉన్న పార్టీకి అందవేస్తారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఆ వెసులుబాటు లేదు. కాబట్టి ఏదన్నా సర్వే సంస్థ ద్వారా సర్వే చేసి 10 మందిని, ఒక 100 మందిలో 10 మందిని అడిగి తద్వారా ఒక అంచనాకు వస్తారు. అంతవరకు ఓకే. కానీ టికెట్ల కేటాయింపు, నువ్వే గెలుస్తావు, లేదు పలానా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మమతా బెనర్జీకి మిత్రుడు చెప్పినట్లు
కాలుకు కట్టుకట్టినారు. రేపు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు వయసు అయిపోయింది అని బహుశా ప్రశాంత్ కిషోర్ చెప్పచ్చు, కాలుకు చేతికి రెండింటికి కట్లు కట్టేసేసి మొత్తం బండిపైన కూర్చోబెట్టి ప్రజల నుంచి సింపతి తీసుకొని వస్తావు అలాంటివి. అది మభ్య పెట్టడమే కదా. దానికి అతనికి వేసే శిక్ష ఏమి? ఎవరు అతనిపైన చర్య తీసుకోవాలా? ఎన్నికల కమిషన్ తీసుకోవచ్చు, లేదు ప్రభుత్వమే ఈ విధంగా అంటే ప్రజలను మభ్యపెట్టేదానికి, ప్రజలను మోసం చేసేదానికి ఏదో విధంగా వాళ్ళని మభ్యపెట్టి ఒక లేనిది ఉన్నట్లు భ్రమింపజేసి ఓట్లను మలుచుకునేటటువంటి ఒక తప్పుడు విధానాన్ని తీసుకురావడమే వ్యూహకర్తల పని. కాబట్టి దాన్ని సమాజానికి అంత మంచిది కాదు. దాన్ని తొలగిస్తే ప్రజాస్వామ్యానికి చాలా మంచిది. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు మీరు జాతీయ పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఓకే? ఇప్పుడు మీ పార్టీ కూడా ఇలాంటి వ్యూహకర్తలను ఏమైనా పెట్టుకుందా సార్? మేము పెట్టుకోలేదు, భవిష్యత్తులో పెట్టుకోం కూడా. ఎందుకంటే ఇది బ్రోకరిజం అని మేమే చెప్తా ఉన్నాం. బడ్జెట్ లేక కాదు, మా పార్టీ కూడా మంచి పార్టీనే. మేము కూడా స్ట్రాటజిస్టులు కొనుక్కోగలం. కానీ స్ట్రాటజిస్ట్ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక క్రైమ్ చేసేటటువంటి వ్యవస్థ అది. ఇప్పుడు సార్ ఇంతకుముందు అన్నట్లు ఇప్పుడు ఎన్నికల్లో మద్యం పంచడం నేరం కదా, డబ్బులు పంచడం నేరం కదా. అంటే ఎందుకని ప్రలోభ పెడతా ఉన్నారు వాళ్ళని. కానీ ఇవి స్వేచ్ఛగా ఏమైనా ఉన్నాయా సార్? ఇవి మద్యము డబ్బు పంచని పార్టీలు లేవు సార్, పంచని పార్టీలు లేవు. నేనేమంటున్నానంటే పంచిన కాడ కనీసం అక్కడో ఎక్కడో మద్యం పంచారని, ఎక్కడో డబ్బులు పంచారని కేసులు నమోదవుతున్నాయి కదా. దానికంటే దుర్మార్గంగా ప్రజలను వంచిస్తున్నాయి ఇవి. ఈ వ్యూహకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రజల్ని మభ్యపెడుతున్నారు వీళ్ళు. ఒక అబద్ధాన్ని, నిజం కాని దాన్ని ప్రజలకు పదే 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 చెప్పి, అంటే ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి ఈ వేరే అస్త్రాలు ఏవి వాడకూడదు కదా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మద్యంలాగే ఇది కూడా. మద్యము ఒక వ్యసనం ఎట్లాంటిదో, లేదంటే డబ్బులు పంచడం ఒక దుర్మార్గం ఎట్లాంటిదో, క్రైమ్ ఎట్లాంటిదో, నువ్వు అబద్ధాలు చెప్పి వాడిని ఇప్పుడు కుల ప్రస్తావన తేకూడదు అని ఎన్నికల్లో ఉంది. కుల పేరుతో ఓటర్లని ఆకర్షించకూడదు, దేవుడి పేరుతో ఎన్నికల్ని ఓటర్లని ఆకర్షించకూడదు, సార్వజనికమైన విషయాలు ఎన్నికల్లో మాట్లాడకూడదు. అంటే ఆ విధంగా ప్రలోభ పెట్టకూడదు ఓటర్లని. కానీ వీళ్ళు ప్రలోభ పెట్టేదానికే కదా వ్యూహకర్తలు ఉండేదే, ప్రలోభ పెట్టేదానికే. అంటే ఎన్నికల కమిషన్ ఏదైతే నియమావళి ఉందో దాన్ని బ్రేక్ చేసే ఒక వ్యవస్థ వ్యూహకర్తల వ్యవస్థ. సో దీన్ని మేము యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే రాజ్యాంగం కూడా దీన్ని యాక్సెప్ట్ చేయదు. అసలు ఎవరైతే వ్యూహకర్తలు పెట్టుకుంటారో ఆ పార్టీలకి ప్రజలు ఓట్లు వేయకూడదు అని చెప్తాం మేము. వ్యూహకర్తలు అంటే నీకు వ్యూహకర్తలు అవసరమైంది అని అంటే నువ్వు చెప్పుకోలేకపోతున్నావు ప్రజలకి. అంటే నీ స్ట్రాటజీని నువ్వు ప్రజలకు చెప్పుకోలేకపోతున్నావు. అంటే చెప్పుకోలేకపోతున్నావు అంటే నువ్వు ప్రజలను పరిపాలించలేవు, నీకు ఆ సామర్థ్యం లేదు. మధ్యలో మధ్యవర్తిని పెట్టుకుంటాను, బ్రోకర్ని. కాబట్టి అట్లాంటి వాళ్ళకి వ్యూహకర్తలు, స్ట్రాటజిస్టులు పెట్టుకునే వాళ్ళకి ఓట్లు వేయకూడదని నేను ప్రజలకి అప్పీల్ చేస్తా ఉన్నా. ఓకే సార్, మీరు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు చెప్పిన దానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. సుమన్ టీవీకి థ్యాంక్ యూ.